డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ అండ్ మనీ కోచ్, అంతేకాకుండా హస్త సాముద్రికలో నిపుణులైన, అంతేకాకుండా మనకి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నా శాస్త్రం ద్వారా మనకి జ్యోతిష్యం చెప్తారు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఒక వ్యక్తి చుట్టూ మంచి కోరే వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ తో పాటు శత్రువులు కూడా ఉంటారు. అవునమ్మా. ఏ మనిషి ఎదుగుదలకైనా కానీ ఈ వెల్ విషర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయితే ఎదగడానికి హెల్ప్ చేస్తారు. ఎనిమీస్ ఏమో ఎప్పుడే కానీ ఎప్పుడు వీడు దిగుతాడా, నాశనం అవుతాడా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఈ ఎనిమీస్ ది కూడా సహకారం మనకు రావాలంటే, అంటే వాళ్ళు కూడా మనకు అనుకూలంగా మారాలి అని అంటే ఏం చేస్తే మంచిది అంటారు? మంచి క్వశ్చన్ తల్లి. ఈ కలియుగంలో ఎక్కువ మంది శత్రువులే ఎక్కువగా ఉంటారమ్మా. అంటే మిత్రుడు ఎలా ఉంటాడో శత్రువు కూడా సత్యమే. మిత్రుడు సత్యమైతే శత్రువు కూడా సత్యమైతే. అంటే ఒకనాడు మిత్రువు మరునాడు శత్రువుగా మారిన సందర్భాలు కూడా ఉంటాయి. చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. మిత్రుల రూపంలో ఉండే శత్రువులు కూడా ఉంటారు. అంటే దీంట్లో రకాలు ఉన్నాయిరా. అంతర్గత శత్రువు, బహిర్గత శత్రువు. అంటే అంతర్గతంగా అంటే మనసులో శత్రుభావం పెట్టుకుని మనతో ప్రేమగా నటిస్తుంటారు. బహిర్గతంగా శత్రువుతో అసలు ఇబ్బంది లేదు. నేనేమంటానంటే వాడు కనపడితే పోటాడుతాడు కాబట్టి అతనితో ఇబ్బంది లేదు. మనతో ప్రేమగా నడుచుకుంటూ వాడు అంతర్గత శత్రువుతో చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇలాంటి శత్రువులు లేకుండా చూసుకోవటం అనేది మనిషి చేయవలసిన పని. ఏంటంటే శత్రుశేషం అసలు ఎప్పుడూ ఉండకూడదు. ఆ శత్రుశేషం అనేది ఉంటే జన్మలు ఎత్తుతూనే ఉండాలి కర్మ సిద్ధాంతం ప్రకారం. ఒక జన్మలో మన శత్రువు ఉన్నాడు అంటే మళ్ళీ జన్మెత్తైనా ఆ శత్రుశేషాన్ని తీర్చుకోవాలంటుంది కర్మ సిద్ధాంతం. అయితే నేనేమంటానంటే ఈ జన్మలోనే ఈ శత్రుశేషాన్ని ఈజీగా మనం తప్పించుకుని శత్రువుని కూడా మిత్రువుగా మార్చుకోవచ్చు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఏం చెప్తుంది? నీకు శత్రువే లేడు అని పలకమంటుంది. మనసులో గాని బయటికి గాని నాకు శత్రువులు అనేవారు లేరు, నాకు అసలు శత్రువే లేడని చెప్పమంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. భావించమంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో మనం ఏం చెప్పుకుంటా ఉంటారమ్మా, ఎలాంటి శత్రువైనా మిత్రుడుగా మారాలి అంటే ముందు మీరు మారండి, మీ వైఖరి మార్చండి. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో మీరు నిద్రలేచి ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి వెళ్ళి ఇలా 11 మంగళవారములు కానీ 11 శనివారములు కానీ వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి, నువ్వులు తెలుసుకమ్మా, నల్ల నువ్వులు ఉంటాయి, ఇన్ని తీసుకుని ఒక రెడ్ క్లాత్ లో మూట కట్టి, ఆ తర్వాత చివర ఒత్తుగా చేసి, మూట కట్టిన తర్వాత చివర ఒత్తుగా చేసి కాటన్ క్లాత్ ని ఒక మట్టి మూకిడిలో, ఎర్రటి మట్టి మూకిడి తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి, ఇది ఒత్తిగా చేసిన నువ్వుల నూనె మూట కట్టిన దాన్ని దాంట్లో వేయాలి. వేసి ఆంజనేయ స్వామి గుడి జయస్తంభం దగ్గర ఇది వెలిగించాలి. వెలిగించి మనసులో సంకల్పం చేసుకుని 11 ప్రదక్షిణలు చేయాలి. చేసేప్పుడు ఎలా ఉండాలి? మీకు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన మంత్రం శ్రీరామ అనే పదమే ఆయనకి బాగా ప్రీతికరం. అందుకని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అంటూ ఒక ప్రదక్షిణ చేసి, తర్వాత ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమః అంటూ మిగతా 10 ప్రదక్షిణలు చేయాలి. ఈ మంత్రం చదువుతూ ఒక్కోసారి తిరిగేటప్పుడల్లా ఒక మంత్రం చదువుతూ ఉండాలి. చేసి, అయ్యా ఈ రోజు నుంచి నాకు శత్రువు అనేవాడు లేడు. ఎవరా శత్రువులు? ఇప్పుడు దాకా ఉన్నది పలానా మనిషి అనే వాళ్ళ పేర్లని తలుసుకుని, ఆ ఫ్రేమ్స్ ను మనసులో ఊహించుకుని, నీళ్లు తీసుకున్నమ్మ చేతిలోకి ఉతకం దాంతో తీసుకుని, లేదు మామూలు నీళ్ళని తీసుకుని ఆయన పాదాల ముందు, అంటే గుళ్ళోకి వెళ్ళలేవు కదా, జయస్తంభం దగ్గరే పక్కమ్మలో వదిలేశాడు. ఇలా చేతిలో నీళ్లు తీసుకుని, లేదు ఇంట్లో అయితే పూజా మందిరంలో ఆయన స్వామివారి ఫోటో ముందు వదిలేశాడు. వదిలేసి నాకు శత్రుశేషం లేదు, ఈ రోజు నుంచి అందరూ నాకు మిత్రులుగానే ఉన్నారు, నేను వారిని శత్రువుగా చూడటం లేదు అని భావించారు. చేసి అప్పుడు మీరు ఈ మట్టి మూకిట్లో నువ్వుల నూనె పోసారు కదా దేవాలయంలో, ఆ మట్టి అయితే ఇంట్లో వెలిగించకూడదమ్మా, ఈ దీపం దేవాలయంలోనే వెలిగించాలి. అప్పుడు ఆ మట్టి మూగుడులో ఒత్తేసారు కదా, నువ్వుల నూనెతో మూట కట్టింది, అక్కడ ఒత్తి వెలిగించాలి. వెలిగించి ఒక 5 నిమిషాలు కూర్చుని ధ్యానం చేస్తూ మీ సహస్రారా నుంచి మూలాధార చక్రం వరకు 7 చక్రాలని ఒక్కసారి యాక్టివ్ అయినట్లుగా భావన చేయాలి.
ఎలా చేయాలి అంటే మీరు చేయవలసింది ఒకటేరా తల్లి, సూర్యకిరణ కాంతి మీ శరీరంలో సహస్రాలో ప్రవేశించి, అంటే ఈ చక్రం గుండా, సహస్రార చక్రం గుండా, అంటే బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి కింద అరికాలు వరకు, అంటే మూలాధార చక్రం వరకు. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అంటే వెన్నుపూస చివర భాగమందు ఉంటుంది. చక్రాలు ఎప్పుడు కూడా చెప్పుకునేప్పుడు మనం ఎదురకు చెప్తాం, కానీ వాస్తవంగా దాన్ని యాక్టివ్ చేసుకున్నప్పుడు వెనకాల నుంచే చేసుకోవాలి. అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఈ 7 చక్రాలని కూడా మనం యాక్టివ్ చేసుకోవడానికి కిరణకాంతి మన శరీరం అంతా ప్రసరించినట్లుగా ఫీల్ అయ్యి అరికాల వరకు, అప్పుడు 7 చక్రాలు యాక్టివ్ అయినట్లుగా, ఒక వెలుగు ప్రతి చక్రంలోంచి ఒక వెలుగు వస్తున్నట్లుగా. అంటే మనకున్న సహస్రార, ఆజ్ఞా చక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపురా చక్రం, ఒకేలా స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, 7 చక్రాలు కూడా యాక్టివ్ అయినట్లుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీకు యాక్టివ్ అయినాయో శత్రుభావం తొలగిపోద్దాం. ఇవన్నీ ఎక్కడ బ్లాకేజ్ అయి ఉంటాయి? ఎన్నో జన్మల నుంచి కర్మలన్నీ, శత్రుభావాలు, మన ఆలోచనలన్నీ కూడా ఈ 6 చక్రాల్లో, 7 చక్రాల్లో బ్లాక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ శత్రుశేషం ఉంది, ఆయన మర్చిపోలేకపోతున్నానో అతనికి ఆజన్మ శత్రువు అని ఫీల్ అవుతారు కదా. ఎప్పుడైతే ఈ ఓపెన్ అయితే మీ మనసు విశాలమైపోతాం. ఉదాహరణకి అనాహత చక్రం ఫ్రీ అయిపోయింది అనుకోమ్మా, మీకు ప్రేమ కలుగుతుంది. ఇక్కడ ప్రేమ తత్వం ఉంటుంది, అంటే హార్ట్ దగ్గర. అందుకని అది ఫ్రీ అయిపోతే మీరు అవతల వ్యక్తి పైన ప్రేమ కలుగుతుంది. ఈ అనాహత చక్రం ఓపెన్ అయినట్లుగా మీకు వారిపైన ప్రేమ కలిగినట్లుగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఇలా చేసుకుని మీరు ఇలా 11 మంగళవారాలు కానీ 11 శనివారాలు కానీ చేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చైనా సరే, లేదా అక్కడైనా సరే, దుర్గాదేవి ముందు, అంటే పార్వతీదేవి ముందు కానీ మీరు ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలమ్మా. ఓకే. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ. ఈ ప్రత్యంగిరి మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. అంటే ఇది రాక్షసులను సంహరించడానికి ప్రత్యంగిరిదేవి అవతరించింది. రాక్షసులు అంటే శత్రువులే కదా. ఇక్కడ ఈ మంత్రంలో శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ అని మనం పలుకుతూ ఉన్నాం. ఈ వాటికి కొంతమందికి భక్ష అంటే చంపటం కదా, చంపటం కాదు, శత్రుభావాన్ని భక్షించటం, తినేయటం. అంటే శత్రువు భావన అవతల వ్యక్తి పైన నాకు, లేదా అతనికి నా పైన శత్రుభావం లేకుండా చేయమని ఈ మంత్రం యొక్క సారాంశం. ఇలా మంత్రాన్ని 21 సార్లు చేయాలి. అదేవిధంగా శివాలయంలో సోమవారం 11 సోమవారాలు ద్రాక్షరసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం. మీకు శివాలయంలో కుదరలేదు, ఇంట్లో అయినా శివలింగానికి సోమవారం ద్రాక్ష రసం తీసుకొచ్చి, నల్ల ద్రాక్ష రసం తీసుకొచ్చి అభిషేకం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా 11 వారాలు చేస్తూ అక్కడ కూడా సేమ్ మరలా చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది భావిస్తే అది జరుగుతుందనేది మనం ఆస్ట్రాలజీలో కూడా వాడుతూ ఉన్నాం. అంటే మన భావనకి అంత బలం ఉంది. భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇచ్చి శత్రుశేషం లేకుండా చేశాడు అని. అమ్మ, మనకు శత్రువు ఉన్నాడు అంటే ఆ శత్రువుని చూసినప్పుడు మనకి తెలియని కోపం, అతని పైన ఏదో మనకి ఒక ద్వేషం వచ్చేస్తుంది. దానివల్ల మీకు బీపీ, షుగర్లు వస్తాయి. ఎవరికి లాసు? మనకే లాసు. శత్రువు ఉన్నాడు అనుకుంటే లాస్ అయ్యేది మనమే. శత్రువు లేడు అని మీరు ఫీల్ అయితే, అవతల వాడు ఉన్నాడని ఫీల్ అయితే వాడికే లాసం. ఎవరైతే నాకు శత్రువు ఇతను అనుకుంటాడో వాడికే లాస్. మీకు శత్రువు లేడు అనుకున్నప్పుడు మీకేం లాస్ లేదు. మీకు ఎప్పుడు మీ షట్చక్రాలు యాక్టివ్ గా ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉన్నారు, అతను చూసినా కూడా మీలో ఎటువంటి ఫీలింగ్స్ రాలేదనుకోరా, మీకు ఎటువంటి బాధ లేదు, ఇంకా మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎప్పుడైతే కోపం, ద్వేషం వచ్చిందని మీకు అనారోగ్యం వచ్చినట్టే. అందుకనే మన పెద్దలు తన కోపమే తన శత్రువు అని చెప్పింది అదే. అందుకని ఈ రోజు నుంచి శత్రు శేషం లేదు. ఇలా చేసి చాలా మంది మా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ కోర్టు సమస్యలు తీరిపోయినాయి, భార్యాభర్తల గొడవలు తగ్గిపోయినాయి, అలాగే ఆస్తుల గొడవలు ఇవన్నీ ఉంటాయి, సమస్య పోయినాయి. చాలా మంది ఇలాంటి శత్రువు, అంటే ఎదుటి వ్యక్తి శత్రువు అంటే దాయాదుల వల్ల శత్రుత్వం. ఇలా శత్రుభావాలు లేకుండా చేసుకోవాలి అంటే యుద్ధమే చేయక్కర్లేదమ్మా, మీ మనస్సుతో గెలవాలి. వాళ్ళతో కొట్లాటకి వెళ్ళక్కర్లేదు, మీ మనస్సుతో శత్రువు శేషం లేకుండా, శత్రుభావం లేకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారు అనుకున్న
గోల్ రీచ్ Goal అనేది అవుతారు. reach అవుతారు. శత్రువులు లేకుండా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో మీరు అన్నిటిలో ఉన్నతంగా ఎదగలుగుతారు, దేన్నైనా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. శత్రువు మీలో ఉంటే మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ చేసినా మీకు ఫలించవు, ఫలితం. ఎన్ని ధ్యానాలు చేసినా నిలకడ రాదు, మనసు పెట్టలేరు. Correct, correct. కాబట్టి ముందు మనం జయించాల్సింది శత్రువుల్ని. ఆ దానితో పాటుగా మీకు అన్నిటికన్నా ఇంకో భయంకరమైన శత్రువు ఉన్నాడమ్మా, వాడే మనసు. ఆ మనస్సు అనే శత్రువుని మీరు జయించాలి, Control. మనస్సుని మీ ఆధీనపరచుకోవాలి. అప్పుడు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం. Thank you so much. నా పేరు సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామి కలవడానికి వచ్చినాము.